నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు యువత డ్రగ్స్ రహిత జీవన శైలిని ఎంచుకోవాలి. మాతృదేశాన్ని కాపాడే సైనికులుగా నిలవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. నా హయాంలో తిరుమల పరకామణిలో చోరీ జరిగిందని చెప్పారు. అది నిజమైతే అలిపిరి వద్ద నా తలను నరుక్కుంటా. కాదన్నప్పుడు వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. వార్తల్లోని వివరాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో నిర్వహించిన నవయుగ రన్ లో భాగంగా తిరుపతి పట్టణంలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ బాలాజీ కాలనీ నుండి ఇందిరా మైదానం వరకు 3K రన్ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ రహిత జీవన శైలిని ఎంచుకోవాలని, మాతృదేశాన్ని కాపాడే సైనికులుగా నిలవాలని పిలుపునిచ్చారు. యువతే దేశ భవిష్యత్తని, కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజ నిర్మాణంలో సక్రియంగా పాలు పంచుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ వ్యక్తి భవిష్యత్తును చెడగొడతాయని స్పష్టం చేశారు. డ్రగ్స్కు నో అంటేనే జీవితానికి అవునని పేర్కొన్నారు. ప్రతి యువకుడు విద్య, క్రీడలు, సాంస్కృతిక, సృజనాత్మకత రంగాల్లో ప్రతిభ కనబరచాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం లేదా అక్రమ రవాణా గురించి ఎవరికైనా సమాచారం లభిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఏపీ స్టేట్ 1972, తిరుపతి జిల్లా 1908కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. భారత ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్ఫూర్తిదాయక కార్యక్రమాలలో భాగంగా ఈ రన్ ఒక అవగాహనాత్మక వేదికగా నిలిచిందని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐలు రామకిషోర్, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్, ఈస్ట్ సిఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ తిరుపతి నగరంలో ఒక సెపరేట్ డ్రగ్స్ కంట్రోల్ కి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరాస్ ద్వారా, డ్రోన్స్ ద్వారా కూడా వీటన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది. ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కంప్లీట్ గా డెడికేట్ చేస్తూ డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి ఎల్లవేళ 24/7 మా విభాగం పనిచేస్తుంది. దాంతో పాటు మీరందరూ సహకరిస్తే తప్పకుండా డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించడం అనేది ఒక పెద్ద సమస్య కాదు. ప్రపంచంలో ఏ సమస్యకి పరిష్కారం లేకుండా ఉండదు. కాబట్టి డ్రగ్స్ కూడా మనం అందరం కలిసికట్టుగా ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే ఈ డ్రగ్స్ అనేది మొదలవడం పెద్ద సమస్య కాదు. కాబట్టి మీరందరూ సహకరించి డ్రగ్స్ ని నిర్మూలించడానికి సహకరిస్తామని, తర్వాత తిరుపతి నగరాన్ని డ్రగ్ కనబడితే ఎవరు చెప్తారనే భయాన్ని కల్పిస్తారని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ, నారా లోకేష్, బిఆర్ నాయుడు నా హయాంలో పరకామణిలో చోరీ జరిగిందని చెప్పారని, అది నిజమైతే అలిపిరి వద్ద నా తలను నరుక్కుంటారని, కాదన్నప్పుడు వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా హయాంలో పరకామణిలో చోరీ జరిగిందని చెప్పారని, అది నిజమైతే అలిపిరి వద్ద నా తలను నరుక్కుంటారన్నారు. కాదన్నప్పుడు వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్రైలోక్యనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూటమి నేతలు ఆట వస్తువుగా మార్చారని అన్నారు. 2023వ సంవత్సరంలో జిఆర్ మఠానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి నుంచి 72,000 విలువ చేసే 8 విదేశీ డాలర్లను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. రవికుమార్ అనే వ్యక్తిపై లోతైన పరిశీలన చేసినప్పుడు 20 సంవత్సరాలుగా అతను చోరీ చేస్తున్నాడని బయటపెట్టింది మా హయాంలోని అధికారులేనని అన్నారు. అతన్ని పట్టుకుంది మా ప్రభుత్వంలోని అధికారులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తన భర్త చేసిన అపచారానికి, నేరానికి, తప్పుకు దేవస్థాన అధికారులని కలిసి ప్రాయశ్చిత్తంగా 100 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి దాఖలు పరిచారని అన్నారు. చంద్రబాబు 15 సంవత్సరాల హయాంలో అతను ఎన్నిసార్లు దొంగతనం చేసి ఉంటాడని ప్రశ్నించారు. విజిలెన్స్ అధికారులను భయపెట్టారని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేశారని, మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మీ రాజకీయ ప్రయోజనాలకు స్వామివారిని వాడుకోవటం మంచిది కాదన్నారు. ఏడాదిన్నరగా అధికారంలో ఉన్న మీరు ఏమి చేసినట్లని ప్రశ్నించారు. మాపై బురద చల్లితే తుడుచుకుంటామని, ఆరోపణలు చేస్తే ఎదుర్కొనే ధైర్యం మాకు ఉందన్నారు. మీ హయాంలో రవికుమార్ వ్యవహారం బయటపడి ఉంటే రవికుమార్ ఆస్తులు టీటీడీకి కాకుండా టీడీపీకి చెంది ఉండేవని అన్నారు. 19వ తేదీ జరిగిన ఏపీ 40 CN 9788 అనే కారులో చోరీ జరిగిన లింగమూర్తి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో గొంతు కోసుకున్నాడు. అది ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ప్రతిసారి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని, అందుకనే స్వామిని అడ్డు పెట్టుకొని ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారు,
నేను నిజమైన భక్తుడిని కాబట్టే నాకు అలిపిరిలో దాడి జరిగినా నేను బయటపడ్డాను అని. అసలు అలిపిరిలో దాడి జరగాల్సిన పని ఎందుకు వచ్చింది? నువ్వు స్వామి భక్తుడైతే దీనికి కదా సమాధానం ఇవ్వాలా? మీరు బ్రతికినారు, అందులో అనుమానమే లేదు. దేవుడి కృప వలన మీరు బ్రతకటం చాలా మంచి జరిగింది అని అనుకుంటాం అందరము కూడాను. కానీ మీ మీద అసలు దాడి ఎందుకు జరగాలని? దేవుడి కోపం ఉంది కాబట్టి కదా దాడి చేస్తాడు. తప్పు చేసిన వాళ్ళందరినీ దేవుడు చంపేస్తాడా? చంపడు. ఇలాంటి రకాలైనటువంటి శిక్షలు విధిస్తాడు. ఆ శిక్ష మీకు దాదాపు 20 ఏళ్ల ముందే వేసినాడు. ఈ రకంగా నన్ను వాడద్దయ్యా, తప్పు అది అని చెప్పటానికి ఆ రోజున అలిపిరిలో జరిగినటువంటి వ్యవహారం. అందులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వటం మూలంగా ఆయన చేసినటువంటి తప్పుకు విపరీతంగా ఆ కుటుంబం భయపడిపోయి, అందులోనూ పెద్ద జీయర్ మఠంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంత పాపం చేసినానా అని మా వాళ్ళు పట్టుకున్న తర్వాత అతనిలో ఆవేదన స్టార్ట్ అయ్యి అతను మొత్తం ఆస్తినంతా కూడా రాసివ్వటం జరిగింది. ఇక్కడ మేము చేసినటువంటి తప్పేముంది? మా వాళ్ళు తప్పు చేసినట్టు రెడీ అంటున్నాం. మళ్ళీ మా ఇక్కడే చెప్తున్నాను నేను, దేనికైనా కూడా మాకు దేవుడి పట్ల పాపభీతి ఉంది, చిత్తశుద్ధి ఉంది, భక్తి ఉంది. కనుకనే నిజాయితీగా పారదర్శకంగా చట్టాలు నిబంధనల ప్రకారం వ్యవహరించినారు మా అధికారులు ఆనాడున. కానీ మీరు మా మీద బురద చల్లటానికి దాన్ని అస్త్రంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనారు. రేపైనా మీరు విఫలమయ్యేదే. సిబిఐ ఎంక్వైరీ వేసినా విఫలమవుతారు. కాకపోతే అప్పుడు లోకానికి అంతా తెలిసిపోతుంది, మరే ఈ కూటమి వాళ్ళు కావాలనే ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ కాలం గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అన్నటువంటి విషయం. మాకే ఒకవేళ అలాంటి దుష్ట ఆలోచన మీలాంటిదే ఉండి ఉంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, బిఆర్ నాయుడు గారు ఆ పట్టుకున్నప్పుడు చంద్రబాబు హయాంలో ఇదంతా జరిగింది అని మేము వాడుకొని ఉండొచ్చు కదా. ఇంతకంటే ఏం కావాలండి? చంద్రబాబు సమయంలోనే ఇతను 100 కోట్లు పైన ఆర్జించినాడు అని మేము రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన చేశామా? చట్ట ప్రకారం నడుచుకున్నామా? మా స్వార్థానికి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని చంద్రబాబు మీద దాడికి ఉపయోగించినామా? ఇంతకంటే రుజువు ఏమన్నా ఉందా? మీ అందరి పేర్లు చెప్పి రాజకీయంగా వాడుకొని ఉండేవాళ్ళం కదా. ఎందుకు చేయలేదు మేము ఆ పని? కారణం మాలో ఉన్నటువంటి భక్తి. మీలో భక్తి ఏ కోశానా లేదు కనుకనే మీరు మా మీద నిందలు వేస్తున్నారు. గత ప్రభుత్వం పేద విద్యార్థుల మెడికల్ సీట్లు అమ్ముకునే 107, 108లను తెచ్చి వైద్య విద్యా వ్యాపారం చేసిందని, దీనిపై పోరాటాలు జరిగేటప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేస్తామని చెప్పి నేడు మొత్తం వైద్య విద్యను ప్రైవేటు పరం చేయటం, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయటం అన్యాయమని, తక్షణమే ప్రభుత్వం మెడికల్ కళాశాలలు అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ విమర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు అక్బర్ అధ్యక్షతన సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధానంను పీపీపీ రూపంలో కూటమి ప్రభుత్వం వైద్య విద్యను బహిరంగంగా దోపిడీ చేసుకోవటానికి దారులు తెరవడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలకు వైద్యాన్ని దూరం చేయటం ఆందోళనకరమని తెలిపారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే విద్యార్థులకు వైద్య విద్య చదవడానికి గొప్ప అవకాశాలు ఉంటాయని, ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి వస్తుందని, ఒక్కో కళాశాలకు కేవలం 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, మహా అయితే 6,000 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది పేదలకు వారి సంపదలో సగభాగం మిగిల్చినట్టు ఉంటుందని తెలిపారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్వహణ చేయటం అంటే కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడమని, ఇప్పటికే విద్య కార్పొరేట్లో సరుకుగా మారి అందరికీ అందుబాటులో లేకుండా కొంతమందికే దక్కడం చేత పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారిపోయిందని అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకుని పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ సమస్యలు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయని, పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వ స్థలంను లీజుకు ఇచ్చి అక్కడ విద్యార్థులను ఆడుకోవటానికి దూరం చేస్తున్నారని, ఈ సమస్యలపై జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, తేజ, సహాయ కార్యదర్శులు వీరేష్, ఉమేష్, రమణ, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్,
రవీంద్ర, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తా ఉంది. ఈ 14 నెలల కాలంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో సమస్యలు పరిష్కారం చేయలేదు. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. డిగ్రీ యాజమాన్యాలు బంద్ ప్రకటిస్తామని ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. వెంటనే ఫీజులు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఫీజులు విడుదల చేయకపోవడంతో చిన్న చిన్న కాలేజీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా సర్టిఫికేట్ల కోసము పరీక్షల పేరుతో యాజమాన్యాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫీజులు కట్టి తీరాల్సిందనే యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉన్నాయి. అందుకని యాజమాన్యాల సమస్య పరిష్కారం కావాలన్నా, విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ చదువు సాఫీగా సాగాలన్నా ఈ 6,400 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు గాను 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ 10 మెడికల్ కాలేజీలని దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రులను కూడా ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పన్నింది. గత ప్రభుత్వం సగం సీట్లు అమ్ముకుంది. మెడికల్ కాలేజీలో 107, 108 జీవోలు తీసుకొచ్చారు. ఈ పేరుతో మొత్తం సీట్లను అమ్మేసుకుంటా ఉన్నారని యువగళం పాదయాత్రలో నారా లోకేష్, జనసేన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడారు, వ్యతిరేకించారు. మేము అధికారంలోకి వస్తే 107, 108 జీవోలు రద్దు చేసి ఈ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా సీట్లని ఉంచుతామని ప్రకటించారు. కానీ గత ప్రభుత్వం సీట్లు నమ్ముకుంటే వీళ్ళు ఏకంగా కాలేజీలు నమ్మేటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇది పూర్తిగా విద్యార్థుల్ని, రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయడం అని ఈరోజు ఎస్ఎఫ్ఐకి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిల్ తీర్థం ఆలయంలో తర్పణాలు వదిలే భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తిరుపతి జిల్లా పోలీసు శాఖ ముందుగానే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించడానికి అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాల కదలికలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేయబడ్డాయి. వాహనాల పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా కపిల్ తీర్థం ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అధికారులు మరియు సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. ఇదే సమయంలో కొన్ని సోషల్ మీడియాలో తొక్కిసలాట జరిగింది అనే తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలు అవాస్తవమని, కపిల్ తీర్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి తొక్కిసలాట జరగలేదని స్పష్టం చేశారు. భక్తుల రద్దీని పూర్తిగా నియంత్రిస్తూ సజావుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. తప్పుడు సమాచారం సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ప్రజలు నిజమైన సమాచారం కోసం పోలీసు శాఖ అధికారిక ప్రకటనను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడు మొదటిసారి తిరుపతిలోని బీజేపీ పార్టీ ఆఫీసుకు విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ ఆయనను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో భారతీయ జనతా పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామర్చి శ్రీనివాస్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష, రామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు ముని సుబ్రహ్మణ్యం, పొనగంటి భాస్కర్, ప్రశాంతిరాజు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయానికి నూతనంగా నియమితులైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారు జిల్లా పార్టీ ఆఫీస్కి ఇచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఘన స్వాగతం పలికి ఆయనకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశాము. నాగోతు రమేష్ నాయుడు గారు పార్టీ కార్యకర్త నుంచి ఏబీవీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. ఆయన ఆధ్వర్యంలో మేమంతా పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై బీజేపీ. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వంట కార్మికులకు జీతాలు పెంచి వారికి న్యాయం చేయండి, నిత్యావసర ధరలు పెరుగుదలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెస్సు బిల్లులు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు.
ఈ రోజు కార్వేటి నగరం మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికుల విస్తృత స్థాయి సమావేశం ఆ మండల నాయకురాలు రేష్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా అధ్యక్షురాలు జయకుమారి, టీసీ మండల నాయకులు రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ పిల్లలకు వంట చేసి పెడుతూ కనీసం రోజుకు 100 రూపాయల వేతనంతో వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని అన్నారు. ఈ రోజు నిత్యావసర ధరలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ విద్యార్థులకు ఇచ్చేటువంటి మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్ణాటకలో జీతాలు పెంచినప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకోవటం ప్రభుత్వం మానేసిందని, ఈ రోజు మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు వారికి ఉద్యోగ భద్రత కానీ వేతనాలు పెంచడం కానీ జరగలేదన్నారు. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వటం కానీ కనీసం గ్రాడ్యుయేటీ కూడా అమలు చేయకపోవటం బాధాకరమన్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, స్కూల్ ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమార్, ఏఐటియుసి మండల కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్వేటి నగరం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి వంట కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2003 నుంచి ఇప్పటికీ వరకు కూడా కనీసం పనిచేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఈరోజు ఉపాధి హామీ కూలి పనికి పోయినా రోజుకు 230 రూపాయలు కూలి పడతా ఉంది. కానీ ఈరోజు ఊర్లో ఉన్నటువంటి పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, పౌష్టికాహారం అందించాలనే ఒక ప్రధాన కారణంతో ఊర్లో ఉన్న పిల్లలందరికీ కూడా వంట చేసి వేస్తూ ఈరోజు తమ పిల్లల్ని పస్తు పెట్టి ఊరు పిల్లలకు వంట చేసేటువంటి ఈ యొక్క మహిళా కార్మికుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటికి ఆలోచించడం లేదని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు నిత్యావసరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచరు. పోనీ ఈరోజు 100 రూపాయల కూలీకు ఏ కుటుంబం ఏ విధంగా పోషించాలని మేము ఈ సందర్భం అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో ఏమో మెయిన్ కుక్కు 10,000, అసిస్టెంట్ కుక్కు 7,000 జీతాలు ఇస్తూ ఉన్నారు. కర్ణాటకలో ఏమో జీతాలు పెంచడం జరిగింది, తెలంగాణలో కూడా పెంచామని ప్రకటన చేసినారు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఏంటికి జీతాలు పెంచడం, కనీసం మధ్యాహ్న భోజన కార్మికుల గురించి చర్చించే అంత పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వాలు ఈ ఎమ్మెల్యేలు లేరు అని మేము ఈ సందర్భం అడుగుతున్నాం. అందుకోసమే ఈరోజు జరిగే శాసనసభల్లో మీ యొక్క మహిళా కార్మికులపైన జీతాలపైన మాట్లాడాలి. మహిళా కార్మికులకు అండగా ఉంటాము, మీకు అండగా ఉంటామని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ మహిళల గురించి మాట్లాడి జీతాలు పెంచాలని, లేని పక్షంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున చలో విజయవాడకి పిలిపించి మీ యొక్క శాసనసభ ముట్టడికి కూడా మహిళా కార్మికులు సంసిద్ధంగా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా అని ఈ సందర్భం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు, యువత డ్రగ్స్ రహిత జీవన శైలిని ఎంచుకోవాలి, మాతృదేశాన్ని కాపాడే సైనికులుగా నిలవాలి, పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. నా హయాంలో తిరుమల పరకామణిలో చోరీ జరిగిందని చెప్పారు. అది నిజమైతే అలిపిరి వద్ద నా తలను నరుక్కుంటా, కాదన్నప్పుడు వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.